పిల్లలు అలర్జీ ఆస్మాతో బాధపడుతుంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? పిల్లలకి ఖచ్చితంగా వాళ్లకు ఆ డ్రెస్సింగ్ అనేది మందపాటి డ్రెస్సింగ్ అనేది కంపల్సరీగా వేయాలి. అవసరమైతే మంకీ క్యాప్ వేయాలి, అవసరమైతే స్కార్ఫ్ కానీ మాస్క్ కానీ వేయాలి. చెవులో దూది కూడా పెట్టాలి ఎవరికైతే అలర్జీ ఆస్తమా ఉంటుందో. సో వీళ్లకు ఏసీలు ఒక 18 మీదనో 20 మీదనో పెట్టినట్లయితే స్కూల్లో ఈ పిల్లలకు ఊపిరితిత్తులు మూసుకొని పోయి ఉక్కిరి బిక్కిరి అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇళ్లల్లో కూడా ఈ ఏసీలు అనేవి 25, 26 పెట్టుకుంటేనే మంచిది. అసలు ఏసీ లేకుండా ఉంటే మరీ మంచిది. సో పిల్లలకి స్కూల్లో ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటుకునే అవకాశం ఈ చలికాలంలో ఎక్కువ. అది ఫ్లూ కానీ ఆర్ఎస్వి కానీ. కాబట్టి సీజన్ కంటే ముందే పిల్లలకి ఈ ఫ్లూ వ్యాక్సినేషన్ వేయటం అనేది చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎవరైతే ఇంటికి వస్తారో వెంటనే వాళ్ళకు జలుబు ఉంటుందో, జ్వరం ఉంటుందో, దగ్గు ఉంటుందో, ఒళ్ళు నొప్పులు ఉంటుందో, కొంచెం నీరసంగా ఉంటారో ఇంట్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ పిల్లలకు మాస్క్ పెట్టడం అనేది జనరల్గా చెయ్యాలి. పెద్దవాళ్ళు కూడా మాస్క్ పెట్టుకోవాలి. సో అవసరమైతే ఇంట్లో ఎవరైనా వయసు మళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్లకు ఫ్లూ వ్యాక్సిన్ వేయించటం అనేది చలికాలం రాకముందే చేస్తే చాలా మంచిది.